హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీసిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఇష్టమైన సకుడ పార్ట్ 166. రేవతి మాటలు విన్నది పార్వతమ్మ. ఆమె గుండె ఆగినంత పనైంది. తన కూతురు మీద విపరీతమైన కోపం వచ్చింది ఆవిడకి. వాట్, గగన్ బర్త్డేనా? నాకు హర్ష చెప్పలేదే వేద అన్నది మేఘన. తనెందుకు చెప్తాడు, పొగరెక్కువ ఆ ఇడియట్కి. నేను ఫోన్ కాల్ చేసి వారం అవుతుంది, ఇప్పటికీ తిరిగి కాల్ చేయలేదు వేద కచ్చిగా అన్నది. నన్ను కూడా కలవలేదు వేద, బిజీగా ఉన్నాడేమో అన్నది మేఘన. అబద్ధం, గగన్తో మాట్లాడుతున్నాడు ఆ ఇడియట్. ఇంతకి నీకెలా తెలిసింది? రీసెంట్గా తన ఫేస్బుక్ ఫాలో అయ్యా, అందులో కనిపించింది అన్నది వేద. అది నిజమేనా? మేఘన అడిగింది. వెంటనే గగన్కి మెసేజ్ చేస్తే అవును అని చెప్పాడు అంది వేద. మరి అక్కడే కదా కలుస్తున్నావా అని అడిగింది మేఘన. తను కూడా ఇండియా వెళ్తే బాగుండనిపించింది మేఘనకి. గగన్ బర్త్డే ఉందని తెలిస్తే తనే వెళ్ళేది. లేదు మేఘ, ఆ రోజుకు మేము నాసిక్ నుంచి బయలుదేరతాం అంతే అన్నది వేద. ఓ సరే, నేను తనతో మాట్లాడతానులే మేఘన చెప్పింది. సరే, హర్ష ఎలా ఉన్నాడు? బాగున్నాడా? తింటున్నాడా అని వేద అడుగుతుంటే మేఘనకి నవ్వొచ్చింది. ఇప్పటి వరకు తిట్టావు కదే అన్నది మేఘన నవ్వుతూ. తిట్టక ముద్దు పెట్టుకోవాలా? అలాంటి పనులు చేస్తాడు, కానీ బాగా గుర్తుకొస్తాడు గారంగా చెప్పింది వేద. ఆహా అని నవ్వింది మేఘన. అబ్బా, నాకెందుకు తగిలాడే బాబు, పిచ్చి పట్టించేస్తున్నాడు అన్నది వేద. తగలకపోతే కష్టం, లేకపోతే మన పరిస్థితి ఏమైపోయేదో గుర్తు చేస్తూ అన్నది మేఘన. అది కూడా నిజమేలే, నువ్వు కూడా వస్తే ఎంత బాగుండేదో తెలుసా? మనమంతా అలా సరదాగా తిరిగేవాళ్ళం. అమ్మ కూడా నిన్ను ఎన్నోసార్లు అడిగింది అన్నది. నెక్స్ట్ టైం వస్తానులే వేద అన్నది మేఘన. ఇద్దరు మాట్లాడుకున్నాక గగన్కి కాల్ చేసింది. గగన్ కాల్ లిఫ్ట్ చేయలేదు. మేఘనిక మరోసారి చేయలేదు. ఫ్యామిలీతో ఉన్నాడేమో, లేకపోతే బిజీగా ఉన్నాడేమో. మేఘనికి ఎన్నోసార్లు అనిపించింది తను కూడా ఇండియా వెళ్తే బాగుండు అని. ఆమెకి మెల్లిగా అర్థమవసాగింది గగన్ని తను చాలా ఇష్టపడుతోందని. మేఘనకి అతని గురించి ఆలోచనలు ఎక్కువైపోయాయి. అతను వచ్చిన తర్వాత తన మనసులో మాట చెప్పాలి, మెల్లిగా అతనికి తెలిసేలా చేయాలి. అతని మనసులో ఎవరూ లేరు. తను ప్రయత్నం చేయడంలో తప్పులేదు. తనకి నమ్మకం ఉంది అతను తనని ఇష్టపడతాడని. తర్వాత రోజంతా గగన్ ధరణి మాట్లాడుకోలేదు. ఆమె అతని దరిదాపుల్లో కూడా వెళ్ళదు. అతడు తనని బావా అని పిలవద్దు అనడం, అంతేకాదు వైజాగ్ వచ్చి తన్ని తిట్టడం, అన్నిటికంటే ఎక్కువ పార్వతమ్మ ఉండడం. అతని దగ్గరికి వెళ్ళడానికి కూడా ధరణికి ఇష్టం లేకపోయింది. అతను మాట్లాడితే బాగుండనిపిస్తోంది. తనకి పిచ్చి పట్టినట్టు అనిపిస్తోంది. అతని మీదే ధ్యాస కలుగుతోంది. అతనికి ఎందుకు అలా ఉండాలి? అతనికి తనంటే ఇష్టం లేదు. ఆ విషయం గుర్తుకొచ్చినప్పుడల్లా ధరణి మనసు ఉసూరుమంటుంది. ఆమె వయసును దృష్టిలో పెట్టుకుని అతను చాలా దూరంగా ఉంటున్నాడని ధరణి గమనించుకోలేదు. ఆ రోజు గగన్ బర్త్డే రానే వచ్చింది. బలవంతంగా అందరినీ గుడికి బయలుదేరి తీసింది మాలవిక. అమ్మా, నాకు ఇదంతా ఇష్టం లేదు, ఇదంతా మోయడం కష్టం. అప్పటికే లంగా ఓణీలో రెడీ చేసిన తన తల్లిని విసిగిస్తూనే ఉంది ధరణి. బాగుంది కదా, చాలా రోజులకు వేసుకున్నాం, చూడు ఎంత బాగున్నావో. తన కూతుర్ని అద్దంలో చూసుకోమన్నట్టు నవ్వుతూ చూసింది రేవతి. ధరణి నిలువుడు అద్దం వైపు చూసుకుంది. బాగానే ఉందమ్మా, కానీ ఇప్పుడు అవసరమా? అవసరమే, ఇంకా ఎక్కువ మాట్లాడుకో అంటూ కనకాంబరపు మూరలు తీసుకుని కూతురి జడ పొడవునా వేలాడదీసింది రేవతి. చిన్నప్పటి నుంచి పువ్వులంటే ఇష్టం ధరణికి. ఆమె జుట్టు అన్నా చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి పువ్వులు ఎక్కువ పెట్టుకునేది. రేవతి అలా అలవాటు చేయడం ధరణికి కూడా బాగా అలవాటైపోయింది. కూతురి చుట్టూ మెటికలు విరిచింది రేవతి. నా దిష్టి తగిలేలా ఉందే అంటూ అప్పటికప్పుడు దిష్టి తీసింది రేవతి. కాకి పిల్ల కాకికి ముద్దు, నువ్వు వినలేదా? ధరణి నవ్వుతూ అంది. చాలేవే ఊర్కా, టైం అయిపోయింది పద. రేవతి తొందర చేయడంతో ధరణి కిందకొచ్చింది. రెండు చేతులతో తన పరికిని పట్టుకుని నెమ్మదిగా మెట్లు దిగుతున్న ధరణి వైపు చూశాడు గగన్. ధరణి ఒక్కొక్క మెట్టు చూసుకుంటూ దిగుతోంది. ఆమె ఆకుపచ్చ రాయల్ బ్లూ లంగా ఓని అది. ఆ రంగులు, ఆ రెండు ఆమె శరీరపు రంగుని ఇంకా బహిర్గతం చేస్తున్నాయి. ఆమె ఒకవైపు భుజం మీదుగా పువ్వుల మూర వేలాడుతోంది. రేవతి పెట్టిన నగలు ఆమె అందాన్ని రెట్టింపు చేస్తున్నాయి. గగన్ ఒక పక్కన ఉండడంతో ధరణి అతన్ని చూడనేలేదు. పని వాళ్ళతో ఏదో మాట్లాడుతూ నిలబడి ఉన్న మాలవిక దగ్గరికి వెళ్ళింది ధరణి. అత్తా, ఎలా ఉన్నాను? ధరణి ఆ పరికిని పట్టుకుని ఒక చుట్టూ తిరిగి నవ్వుతూ అడిగింది.
ఆమె కళ్ళకి గగన్ కనిపించాడు. అది నిజమా కాదా అని మళ్ళీ వెనక్కి తిరిగి చూడగా అతను అక్కడే ఉన్నాడు. తన్నే చూస్తుండటంతో చప్పున వెనక్కి తిరిగిపోయింది ధరణి. బుట్ట బొమ్మలా ఉన్నావే అని. రేవతి, ఇది ఈ 2 ఏళ్లలోనే పెద్దదైపోయింది అని నవ్వుతో అంది మాలవిక. పార్వతమ్మ కూడా ధరణి వైపు చూసింది. నిజంగానే బుట్ట బొమ్మలా అనిపించింది ఆవిడకి కూడా ధరణి. తన వర్ష ఎప్పుడు బక్క చిక్కిపోయినట్టుంటుంది. వర్ష బట్టలు, వర్ష వాలకం ఆమెకి చిరాకు. ఎన్ని చెప్పినా వర్ష సరే అంటుంది. ఆ తర్వాత మామూలే. ఈ పిల్ల చూడు ఎంత చక్కగా ఉంది అనుకుంది పార్వతమ్మ ధరణినే చూస్తూ. గగన్ తన్నే చూస్తున్నాడనే ఊహ ధరణిని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఎందుకలా చూస్తున్నాడు? తనేమైనా ఎబ్బెట్టుగా కనిపిస్తోందా? గబగబా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది ధరణి. ఆమె తండ్రి కూడా రావడంతో ధరణి బయటే మాట్లాడుతూ ఉండిపోయింది. అందరూ గుడికి బయలుదేరారు. నేను బయటికి వెళ్తున్నాను, ఈవినింగ్ వస్తాను తల్లితో చెబుతున్నాడు గగన్. ఈ అత్తకు అసలు ఏం తెలీదు. ఆయన గారు ఏదంటే అదే అంటుంది. ధరణి కళ్ళెత్తి వాళ్ళనే చూస్తూ మనసులో అనుకుంది. తర్వాత త్వరగా వచ్చేయాలి మరి, మాలవిక కొడుకుతో చెబుతోంది. పుట్టినరోజు బయట తిరగడం ఎందుకు, ఇంట్లో ఉండమని చెప్పొచ్చు కదా అని బయటికి అనలేదు ధరణి. మనసులో అయితే అనుకుంది. గగన్ తన వైపు చూడగానే ధరణి తడబడింది. తనేమైనా బయటికందా? ఆమె గుటకలు మింగింది. అతను మళ్ళీ చూపు తిప్పుకోవడంతో ఆమె ఊపిరి పీల్చుకుంది. నేను మనసులో అనుకున్నవి తెలిసిపోతున్నాయా ఏంటి? ధరణి అక్కడ ఉండకుండా పక్కకెళ్ళిపోయింది. గగన్ కాసేపు అక్కడ ఉండి దర్శనం అయిపోయిన తర్వాత వెళ్ళిపోయాడు అక్కడి నుంచి బయటికి. సాయంత్రం ఇంటికి వచ్చాడు గగన్. గార్డెన్లో తల్లి, తండ్రి, తన అత్తయ్య, మామయ్య అందరూ కూర్చుని ఉన్నారు. వాళ్ళ దగ్గర ఒక 10 నిమిషాలు కూర్చుని మాట్లాడాడు. అక్కడ ధరణి లేదు, అతనికి కనిపించలేదు. వాళ్ళు అప్పుడే కూర్చుని మాట్లాడుకుంటున్నట్టు ఆమె ఏమైందా అనుకుంటూ లోపలికి వచ్చాడు గగన్. అతను మెట్లకి గదివైపుకు వెళ్తుండగా లివింగ్ ఏరియాలో కనిపించింది. ఆమె సోఫాలో పడుకుని ఉంది. నిద్రపోతుందా, మేల్కొని ఉందా అర్థం కాలేదు అతనికి. ఆమె కాళ్ళు కనిపిస్తున్నాయి. ఉదయం ఎలా ఉందో అలాగే ఉంది అవతారం. ఆమె దగ్గరికి అడుగులు వేశాడు గగన్ ఆమెనే చూస్తూ. ఒక కాలు మీద ఒక కాలు వేసి చాపుకుని వెల్లెలకలా తిరిగి కాస్త ఎడమవైపుకి వాలి చెంప కింద చేతిని పెట్టుకుని నిద్రపోతోంది ధరణి. ఆమె బారు జడ సోఫా మీద నుంచి కిందకు వాలి నేల మీద తారాడుతోంది. మరొక చెయ్యి ఆమె పొట్ట మీద ఉంది. తలస్నానం చేసినందువల్ల ఆమె ముఖం కాస్త ఉబ్బినట్టు సరికొత్తగా ఉంది. అతని చూపులు ఆమె ముఖం మీద తారాడుతున్నాయి. విచ్చుకోబోతున్న మొగ్గ ఎలా ఉంటుందో అలా ఉంది ఆమె రూపం. నెమ్మదిగా అతని చూపులు ఆమె ముఖం మీదుగా ఆమె శరీరం మీదకు ఓని పక్కకు పోయి ఆమె ఉదరం స్పష్టంగా కనిపిస్తోంది. అతను నెమ్మదిగా సరిచేశాడు. అతని స్పర్శ తగిలినట్టు కాస్త కదిలింది. అతను ఆమెకు ఎదురుగా కూర్చొని ఆమెనే చూస్తున్నాడు. ఎంత గాఢ నిద్రలో ఉన్నట్టుంది. బాల్కనీ నుంచి వచ్చే గాలి ఆమెను తాకి ఆమె ముంగురులతో ఆమెకు నిద్రాభంగం కలిగించాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది. ముద్దుగా ఉన్న ఆ చెక్కిళ్ళ మీద మెత్తగా ముద్దు పెట్టుకోవాలని ఆశ. ఆమె లేత గులాబీ రేకుల్లాంటి పెదవులను స్పృశించాలని అనిపిస్తోంది. ఆమెను దగ్గరికి లాక్కుని తన గుండెల్లో దాచుకోవాలనిపిస్తోంది అతనికి. ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని ఎందుకు భయపడి పారిపోతావని గట్టిగా అడిగాలనుకుంది. ఆమె కళ్ళు తన కళ్ళలోకి చూస్తుంటే కళ్ళతోనే తన ఇష్టాన్ని బయటపెట్టాలని ఉంది. అంతలోనే ఆమె వయసు గుర్తుకొచ్చి అతడు నిట్టూర్చాడు. లేచి ఆమె వైపుకు వచ్చేశాడు. ఆమె వెనుకగా నిలబడి ముందుకు వంగి విశాలంగా ఉన్న ఆమె నుదురు మీద తాకినట్టుగా ముద్దాడి అతను వెనక్కి సర్దుకున్నాడు. ఎక్కువసేపు అతను అక్కడ ఉండలేడు. లేచి గదిలోకి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన మరో అరగంట తర్వాత ధరణికి మెలకువ వచ్చింది. ఆవలిస్తూ పైకి లేచింది. ఆలోచిస్తూ అక్కడే పడుకుందని ఆమెకు అప్పుడు అర్థమైంది. చెదిరిన ఓని సరిచేసుకుని బాల్కనీలో నుంచి బయటకు చూసింది. అక్కడ ఎవరూ కనిపించలేదు. మళ్ళీ రైలింగ్ దగ్గరికి వచ్చి కిందకు చూసింది. అక్కడ కూడా ఎవరూ లేరు. ఏమైపోయారు? కింద పనమ్మాయి వెళ్తుంటే కేక వేసి అడిగింది ధరణి. అందరూ గార్డెన్లో ఉన్నారని చెప్పింది ఆమె. మరోసారి ఆవలింత వస్తుంటే నోటికి చెయ్యడ్డు పెట్టుకుని గగన్ గది వైపు చూసింది. కొంచెం తెరుచుకుని ఉన్న తలుపు కనిపించింది ఆమెకి. అతను వచ్చాడా? చూడాలనిపించింది, మాట్లాడాలి అనిపించింది. ఇద్దరి మధ్య సరైన కమ్యూనికేషన్ లేనందువల్లనేమో ఆమెకు అంత త్వరగా వెళ్ళి మాట్లాడాలంటే కష్టంగా ఉంటుంది. కాసేపు అలాగే ఉండి గదిలోకి వచ్చింది.
తన మదిలోకి వచ్చిన ఆలోచన కాసేపు గదిలోనే అటు ఇటు తిరిగింది. తన మెడలో నగలు చిరాకు పెడుతుంటే ఆమె తీసివేసింది. ఇప్పుడు హాయిగా ఉంది ధరణికి. ఆమె గబగబా బ్యాగ్ ఓపెన్ చేసి ఒక బాక్స్ బయటికి తీసింది. అది 2 చేతులతో గట్టిగా పట్టుకొని కాసేపు అలా బెడ్ మీద కువలబడింది. తను ఇది ఇస్తే తీసుకుంటాడా ఏమో సందేహమే ఆమెకి. ధరణి ఆ బాక్స్ తీసుకొని మెల్లిగా గదిలో నుంచి బయటకొచ్చింది. గగన్ వస్తాడేమోనని చాలాసేపటి నుంచి ఎదురు చూస్తూనే ఉంది. అతని గదిలోకి వెళ్ళే ధైర్యం తను చేయలేదు. అతను వచ్చి ఎంతసేపు అయిందో మరి ఇంకా రావట్లేదు. ఇప్పుడైతే అందరూ కిందే ఉన్నారు. అది తను ఇచ్చేయాలి కదా. ధరణి కాలిగాలిన పిల్లిలా అక్కడే తిరుగుతోంది. ఆమెకు లోపలికి వెళ్ళాలనిపిస్తోంది. అంతలోనే భయంగా కూడా ఉంది. తెచ్చిన ఆ గిఫ్ట్ అతనికి ఇవ్వాలనుంది. ఇస్తే ఎలా రియాక్ట్ అవుతాడో అనే కంగారుగా కూడా ఉంది. ఆమె ఆలోచనలను భగ్నం కలిగించేలా తలుపు చప్పుడైంది. నో నో నో, ఈవినింగ్ ఫ్యామిలీ డిన్నర్ ఉంది. అతను ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ బయటకు వస్తున్నాడు. అతను మళ్ళీ ఆ గది తలుపు వేయడం తను చూస్తూనే ఉంది. తను ఇప్పుడు ఆపకపోతే అతను కిందకెళ్ళిపోతాడు. ఆ విషయం అర్థమవుతోంది. ఇప్పుడు తను అతన్ని పిలవాలి, కానీ మాట రావట్లేదే. ధరణికి గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఆమె పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. ఫోన్ కాల్ కట్ చేసి పాకెట్లో పెట్టుకుంటూ అప్రయత్నంగా తల తిప్పి చూశాడు గగన్. ధరణి అప్పటికే గుటకలు మింగుతూ అక్కడే అలాగే ఉండి అతని వైపే చూస్తోంది. ఆమె వాలకం చూస్తుంటే ప్రిన్సిపల్ ముందు తప్పు చేసిన స్టూడెంట్లా ఉంది. ఆమె నిలబడ్డ ఆమె పెద్ద పెద్ద కళ్ళు అతన్నే చూస్తున్నాయి. అదురుతున్న ఆమె పెదవులు చూస్తుంటే తన్ని చూసే అలా ఉన్నట్టు అర్థమైంది అతనికి. ఆమె వైపుకి వెళ్ళబోయి కూడా అతను ఆగిపోయాడు. గది నుంచి కిందకు వెళ్ళే మెట్ల దగ్గరికి గగన్ నడిచాడు. పోయింది, ఈ ఒక్క ఛాన్స్ కూడా పోయింది. వెళ్ళిపోతున్నాడు అతను. అందరి ముందు అయితే తను అస్సలు ఈ గిఫ్ట్ ఇవ్వలేదు. ఏం చేయాలి ఇప్పుడు? పిలవ్వే పిలువు. తనకు తను చెప్పుకుంది, కానీ తన వల్ల కావడం లేదు. గగన్ మెట్ల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇంకొక మెట్టు కిందకి దిగి ఆగిపోయాడు. ఊపిరి ఉగ్గబట్టి చూస్తోంది ధరణి అతని వైపు. ఆమె కళ్ళల్లో ఏం కనిపించిందో మరి. అతను చప్పున వెనక్కి తిరిగి ఆమె వైపు రావడంతో ఆమె 2 చేతులు గబుక్కున వెనక్కి పెట్టుకుంది. అతను ఆమె వైపుకే అడుగులు వేశాడు. ఆమె దగ్గరికి వెళ్తూనే కళ్ళు ఎగరేశాడు. ధరణి అడ్డదిడ్డంగా తలూపడంతో అతనికి నవ్వొచ్చింది. అతడు ఇంకొక అడుగు వేయడంతో సోఫా తగిలి అక్కడే ఆగిపోయింది ధరణి. ఆమెను పైనుంచి కింద వరకు చూశాడు. ఆమె 2 చేతులు వెనక్కి ఉన్నాయి. ఇందాకట్లా లేదు, అన్నీ తీసేసినట్టుంది. ఆమె జడ ముందుకు వేసింది. తలస్నానం చేయడం, నిద్రపోయి లేవడం వల్ల ఆమె ముఖం మరింత ఉప్పుగా ఉండి మరింత తాజాగా అందంగా అనిపించింది. అతను బొటన వేలు చూపుడు వేలుతో గడ్డం తడుముకుంటూ మరొక చేతిని పాకెట్లో పెట్టుకుని ఆమెనే చూస్తుంటే ఇంకోసారి ఆమె గొంతులో గుటకపడింది. ఏంటి? అతను అడుగుతుంటే ధరణి సమాధానం చెప్పలేదు. చెవుడా నీకు? మాట్లాడుతుంటే వినిపించదా? గగన్ అడిగాడు. లేదన్నట్టు తల తిప్పింది. ఆమె ఎందుకో కంగారు పడుతుంది. అది రోజుట్లాగా లేదు. అర్థం కాలేదు అతనికి ఏమైందో. ఏమి? అడిగాడు. అయినా ఈ బట్టలేంటి అని అతను కాస్త సీరియస్గా అడగడంతో తన్ని తను చూసుకుంది ధరణి. ఆమె అలా చూసుకోవడంతో అతనికి మళ్ళీ నవ్వొచ్చింది. ఏమైంది? తను బాగానే ఉంది కదా, అందరూ బాగుందని కూడా అన్నారు. అదే సంశయంతో గగన్ని చూసింది. మెయింటైన్ చేయడం రాకపోతే మానే. అతను ముఖం చిట్లించి చూశాడు ఆమె వంక. ధరణికి నిజంగానే అర్థం కాలేదు. ఆమెకి అర్థం కాదని కూడా అతనికి అర్థమైంది. ఉఫ్! ఆమె ఎడమ చేతి వైపు నడుము మొత్తం కనిపిస్తుంటే అతడు గాఢంగా నెట్టూర్చాడు. మూగదానిలా తయారవుతున్నావు అని అతను వెనక్కి వెళ్ళిపోవడానికి తిరిగాడు. ముందు వెళ్ళి డ్రెస్ మార్చుకో అని, అక్కడే ఉంటే కష్టమని అతను మరో అడుగు వెళ్ళడానికి అన్నట్టు ముందుకు వేశాడు. ఒక్క నిమిషం. ధరణి ఎట్టకేలకు నోరు విప్పింది. ముందుకు పడబోతున్న అతని అడుగులు వెనక్కిపోయి అప్రయత్నంగా తల తిప్పాడు. ఆమె గుండె కొట్టుకోవడం ఆమెకే వినిపిస్తున్నట్టుగా ఉంది. మరోసారి గట్టిగా ఊపిరి పీల్చుకుని ఆమె కుడి చేతిని ముందుకు పెట్టింది ధరణి. ఏంటది? ఆమె చేతి వైపు చూస్తూ అడిగాడు గగన్. నీకోసమే గిఫ్ట్ అంది. నాకు గిఫ్ట్ తీసుకోవడం ఇష్టం ఉండదు మరి. చూపు తిప్పకుండా ఆమెనే చూస్తున్నాడు అతను. ఆమె మాత్రం తడబడుతూ పక్క చూపులు చూస్తోంది అతను అలా చూస్తుంటే. తెలుసు అంది. తెలిసే ఎందుకు తెచ్చావు మరి? ఇది గిఫ్ట్ కాదు, ఊరికే తెచ్చాను. ఇప్పుడే కదా గిఫ్ట్ అన్నావు. అతని చూపుల్లో ఏమాత్రం తేడా లేదు. ధరణికి ఊపిరి ఆడనట్టు ఉంది పరిస్థితి. అలా చెప్పాను, బాగుంటుందని తీసుకున్నాను. ధరణి లోగొంతుకతో చెప్పింది. ఏంటది?
అతను అడుగుతూ ఆమె చేతిని పట్టుకున్నాడు. ఆమె గుండె ఆగి కొట్టుకుంది అతని స్పర్శకి ఒక్కసారిగా. కథ కొనసాగుతోంది. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు నేను ఈ పాస్ట్లో అన్ని క్యారెక్టర్స్ వేరియేషన్ చూపిస్తున్నాను. మీరు కథ జరిగేదే కాకుండా లోతు కూడా ఆలోచించాలి. అప్పుడే మీకు అర్థమవుతుంది. లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.